ప్రెజెంట్ మన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన మూవీ దేవరా. మాకు తెలుసులేరా. దేవరా సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ గారు ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఏంటో చెప్పనా? చెప్పు. దేవరా సినిమా 2 పార్ట్లుగా ఎందుకు తీయాల్సి వచ్చిందో మీకు తెలుసా? దేవరా సినిమా 2 పార్ట్స్ గా రావడానికి ఒక రీజన్ అయితే ఉంది. డైరెక్టర్ కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారికి దేవరా సినిమా స్టోరీ చెప్పారంట. ఆ స్టోరీ విని ఎన్టీఆర్ గారు ఒక మాట అయితే చెప్పారంట. స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో మనం ఇంకా క్యారెక్టర్స్ని కంప్లీట్గా డెవలప్ చేస్తే బాగుంటుందని కొరటాల శివ గారికి ఎన్టీఆర్ గారు చెప్పారంట. ఎన్టీఆర్ గారు చెప్పినట్టే ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేశారు. ఆ క్యారెక్టర్స్ అన్ని డెవలప్ చేసిన తర్వాత ఎడిటర్ శ్రీకర్ ఒక మాట అయితే చెప్పాడంట. సార్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవ్వకముందే 5 గంటల రన్ టైం వచ్చిందని ఎడిటర్ శ్రీకర్ చెప్పాడంట. దీంతో దేవర సినిమా మొత్తం ఖచ్చితంగా 2 పార్ట్స్గా తీయాలని మూవీ టీం అయితే ఫిక్స్ అయ్యారంట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ గారే ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. సో దేవర సినిమాని 2 పార్ట్లుగా తీయాల్సి వచ్చిన రీజన్ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్.